పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం మిసైళ్ల దాడికి కూడా దిగింది. ప్రతిగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడి చేసింది. రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్లోని 2 వైమానిక స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసిన తర్వాత కాల్పుల విరమణ కోసం భారతదేశాన్ని పాకిస్తాన్ విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు మానించే సంప్రదింపులు ప్రారంభించామని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇసాక్ దార్ అన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం తలెత్తకుండా నేనే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. తాజాగా ఇదే అంశంపై పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అసలు విషయం బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్పై దాడులు ఆపాలని భారతదేశాన్ని తామే విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడులకు దిగింది. పాకిస్తాన్లోని ముఖ్య వైమానిక స్థావరాలైన నూర్ఖాన్, షోర్కోట్లపై దాడి చేసింది. నూర్ఖాన్ వైమానిక స్థావరం పాకిస్తాన్లోని అత్యంత సున్నితమైన సైనిక స్థావరాల్లో ఒకటి. ఇది వైమానిక దళ కార్యకలాపాలు, విఐపి రవాణా విభాగాలు రెండింటినీ కలిగి ఉంది. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారతదేశంపై దాడులు చేయాలని పాకిస్తాన్ సైన్యం సిద్ధమైంది. ఈలోపే భారత ఆర్మీ తెల్లవారుజామున 2:30 గంటలకు నూర్ఖాన్, షోర్కోట్ ఎయిర్ బేస్లు, ఇతర ప్రదేశాల్లో క్షిపణి దాడులు చేసినట్లు గుర్తించాం. ఆ దాడుల వల్ల తమ దేశానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరినట్లు ఇషాక్ దార్ తెలిపారు. నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడి జరిగిన 45 నిమిషాల తర్వాత సౌదీ యువరాజు ఫైసల్ నాకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణ గురించి భారత్తో మాట్లాడాలా అని అడగగా, అవును సోదరా, సహాయం చేయమని నేను కోరాను. మరోవైపు ఈ విషయంపై అమెరికాతోనూ చర్చలు జరిపాం. కొద్దిసేపటికే ఫైసల్ మళ్లీ కాల్ చేసి తాను భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో ఫోన్లో మాట్లాడాను. భారత్ కూడా కాల్పుల విరమణకు సానుకూలంగానే ఉందని ఆయన తెలిపారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణిగిందని ఇషాక్ దార్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.